అందుకని బాల్యం అని మీరు అన్నారు కాబట్టి మాకు బాల్యం తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు అగ్రహారంలో పుట్టాను నేను. మా అమ్మగారు పక్కనే తాడేపల్లిగూడెం ఇటుపక్క ఉంటుంది, అది పశ్చిమ వైపు అని, పడవర విప్పారు అని అక్కడ పుట్టారు. ఆవిడ మా ఊరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పడవర విప్పారు రెడీందేమో కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఆ 7 కిలోమీటర్ల దూరం అది మధ్యలో, అంతే. ఆ మధ్యలోనే వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను 20 ఏళ్ళు 58లో పుట్టి 78 వరకు అదే ఊళ్ళో పెరిగాను. ఈ వాతావరణం అంతా గోదావరి తీరం, అందున ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు విద్వాంసులు, మిగిలిన వర్ణాల వాడు కూడా సాధారణంగా విద్వాంసులు ఉన్నా పామరులు ఉన్నా ఈ విద్వాంసుల పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. వీరు పెద్దగూడి అరుగు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే అందరూ వచ్చి వినేవారు. అందరినీ చూడడం, అందరూ వింటూ ఉండడం, ఒక్కొక్కరు ఏదో దూరంగా కర్రలా పెట్టుకుని అదో స్టైల్ అండి బాబు. చాలా కాపులు మా దగ్గర కర్ర పెడతారండి, అసలు మనం అలా చూడలేదు. అది ఆ కర్ర ఇలా మధ్య నుంచి పెడతాడు, ఈ కాలు ఇలా పెడతాడు, అదో సర్కస్ ఫీట్ అది. అలా 2 గంటలు కూర్చుంటాడు, అదో సిద్ధాసనం. బ్రాహ్మణాలు కూర్చోడు, ఇది కావట్లేదు, ఇది పద్మాసనం, ఆయన సిద్ధాసనం వేస్తాడు. అలా పెట్టి చుట్ట అంటిస్తాడు, మళ్ళీ దగ్గరుండి దాల్చకూడదు అంటాడు, దూరంగా ఉండి దాల్చుతాడు. ఏదో ఓ గౌరవం. అలాగని విషయం వినకుండా ఉన్నాడు. ఈ మొత్తం వాతావరణం నాకు ఆ బోడపాడు అగ్రహారంలో ఈ పెద్దగూడి అరుగు మీద కూర్చుని పెద్దలు రకరకాల వర్ణాల వారు మాట్లాడుకునే మాటల వల్ల నాకు సహజంగానే కొంత పాండిత్యం, కొంత జ్ఞానం, దాంతోపాటు చమత్కారం.